హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజు బ్యాక్ పార్ట్ వచ్చేసి పాట్ నెక్, హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి. న్యూ మోడల్లో ఉండే పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదైతే సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి, అది పైపింగ్ వేసేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టాను. ఇది మొత్తం లైనింగ్ మెయిన్ పార్ట్ జైంటింగ్ అయితే చేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ ఇది, బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ చేసి పెట్టేసుకున్నాను. హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసాను. ఇంకా మిగతాది కుట్టే విధానం అయితే చూస్తాను. హ్యాండ్స్కి బార్డర్ అయితే వేస్తానండి, కింద పైన కూర్చోపెట్టిన తర్వాత వేస్తాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇవైతే జాయింటింగ్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పైపింగ్ కోసం సిల్వర్ కలర్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచు వెడల్పుతో కట్ చేశానండి. దీన్ని అయితే మిడిల్కి జాయింట్ వేసేసుకొని ఒక సైడ్ 1/2 ఇంచ్ అంతా మర్చుకొని కుట్టేసుకుంటున్నాను. మొత్తం నేను దీనికి బ్లౌజ్కి వచ్చేసి రెడీమేడ్ స్టైల్ మొత్తం పైపింగ్ వేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా నడుముకి ముందు భాగంలో మొత్తం పైపింగే వేస్తాను. చూడండి, ఇలా జాయింట్ వేసేసుకొని ఇలా మడిచి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా మొత్తం కుట్టు వేసుకుంటూ రావాలి. ఫోల్డింగ్ చేస్తూ కుట్టు అయితే వేసేయాలి. చూడండి, ఇక్కడ ఇలా మొత్తం కుట్టు వేసేసుకొని మనం పైపింగ్ వేసామనుకోండి, బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ బాగుంటుందండి చూడడానికి. ఈ మధ్యలో పైపింగ్ అయితే అందరూ వేయించుకుంటున్నారు. ఒకప్పుడు వేయించుకునేవారు కాదు, ఇప్పుడైతే అందరూ నార్మల్ బ్లౌజ్ కూడా పైపింగ్ వేయమనే చెప్తున్నారు. ఎమ్మింగ్ చేస్తే ఊడిపోతుంది, ఊరికే పైపింగ్ వేయండి బాగుంటుంది, చూడడానికి నీట్గా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు పైపింగే వేయించుకుంటున్నారు. ఇక్కడ చూడ నాకు మొత్తం క్లాత్ ఈ బ్లౌజ్కి సరిపోతుందండి. హ్యాండ్స్కి వేయట్లేదు పైపింగ్, ఎందుకంటే సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది కదా, ఇంకా అవసరం లేదు. ఓన్లీ నెక్లకి, నడుము భాగానికి, ముందు ఫ్రంట్ భాగానికి ప్రిన్సెస్ కట్ కదా, ఇక్కడ మధ్యలో ఒక దగ్గర నాకు స్టిచ్ పడలేదు, అక్కడ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు పైపింగ్ అయితే వేసేద్దాం మనము. చూడండి, ఇలా ఇది వచ్చేసి మనకు వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి, బ్యాక్ హుక్స్, ఇలా పాట్ నెక్ అనమాట. కొంచెం చిన్నగానే ఉండాలన్నారు నెక్ అనేది, ఇంకా అందుకని చెప్పేసి పెట్టేశాను. అక్కడ ఫస్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకుంటే తర్వాత పైపింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, 3 ఇంచుల వెడల్పుతో మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ కట్ చేసుకొని దీనికి లైనింగ్ కూడా ఒక 1 ఇంచ్ అంతా వేసేస్తానండి, ఎందుకంటే కొంచెం మెయిన్ క్లాత్ మందంగానే ఉంది. ఇంకొక 1 ఇంచ్ అంతా లైనింగ్ క్లాత్ కింద పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి, హుక్స్ ఏ సైడ్ వస్తుంది, కాజా ఏ సైడ్ వస్తుంది అనేది చూసుకొని, ఇది హుక్స్కి వస్తుందండి లెఫ్ట్ సైడు, కింద నుంచి వేయాలి. కింద నుంచి పెట్టి ఇలా పాదం మందంగా వచ్చితే ఒక కుట్టు అయితే వేసేసుకొని పైన ఇంకొక లోడింగ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా పైనుంచి నీట్గా లోడింగ్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి దీన్ని హెమ్మింగ్కి మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, 1 ఇంచ్ మర్చుకొని ఆ 2 ఇంచ్ని 1 ఇంచ్గా ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పై వైపుకి మర్చుకొని కుట్టు అయితే వేసుకోవాలి. అలాగే ఇంకొక స్టిచ్ మనం కాజాలు కుడతాం కదా, స్టిప్గా ఉండేందుకు ఇంకొక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కింద పైన కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టక్స్ కూడా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని 4 ఇంచుల పొడవుతో వేసేస్తున్నాను. చూడండి, 1 ఇంచ్ గ్యాప్ 4 ఇంచుల పొడవుతో వేసేసాను. ఇది ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ అంతే. ఇది ఉక్స్ పట్టి కదా, పైనుంచి 1.5 ఇంచ్ క్లాత్ తీసుకున్నానండి. తీసేసుకొని లోపలికి 1 ఇంచ్ ఉండేటట్టు 2 ఇంచెస్ తీసుకున్నాను, సారీ 1.5 ఇంచ్ కాదు, 2 ఇంచెస్ తీసుకొని ఇలా జాయింట్ వేసుకొని లోడింగ్ స్టిచ్ వేసి లోపల వైపుకి మొత్తం ఇది అనేది డబల్ ఫోల్డింగ్ మీద లోపల వైపుకి మర్చుకోవాలి. మర్చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా వేళ్ళతో స్టిప్గా వేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే ఇది ఉక్స్ పట్టి రెడీ అయిపోతుంది మనకి. ఉక్స్ పట్టి రెడీ అయింది, కాజా పట్టి రెడీ అయింది. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి దీనికి కూడా బ్యాక్ టక్స్ 4 ఇంచుల పొడవుతో 1 ఇంచ్ గ్యాప్తో ఇలా కుట్టిన తర్వాత అటు ఇటు 1 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ గ్యాప్ పట్టుకుంటే మనకు 1 ఇంచ్ అయిపోతుంది అది. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే పైపింగ్ వేస్తున్నాను. ఇలా పైపింగ్కి పాదం మందం ఖచ్చితంగా ఇలా మనకి పార్ట్ తిరిగే దగ్గర నీడిల్ అనేది దింపుకొని ఇలా మనం మలుపుకుంటే సరిపోతుందండి. ఇలా చివరి వరకు ఇలా కుట్టు వేసి నీడిల్ కిందకు పెట్టి ఇలా తిప్పుకోవాలి అంతే. క్లాత్ని అనేది తిప్పుకోవాలి. మనం క్రాస్గా ఉన్న క్లాత్ వేస్తున్నాం కాబట్టి ఎలాంటి కుచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా తిప్పేసుకొని స్టిచ్ వేసుకుంటే చాలా, అక్కడ కుచ్చు గిచ్చు ఏం అవసరం లేదు, మనకు నీట్గానే వస్తుంది. చూడండి, ఇలా పాదం మందం ఖచ్చితంగా చివరి వరకు వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి టక్స్ అయితే పెట్టేసుకోవాలి.
చూడండి ఇక్కడ ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుంటే మనకు ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ పెట్టి తిప్పేటప్పుడు నీట్గా వస్తుందన్నమాట. ఇలా టక్స్ అయితే ఇచ్చేసుకొని మనం థ్రెడ్ పెట్టేసి కుట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. మనం పైపింగ్కి క్రాస్ క్లాత్ తీసుకున్నాం కదా, ఈ క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ అండి, మెత్తడిది. 100 రూపీస్ మీటరు. మనకు చాలా కలర్స్లో అవైలబుల్గా ఇప్పుడు దొరుకుతుంది. ఇంతకుముందు అయితే గోల్డ్ సిల్వర్ మాత్రమే దొరికేది, ఇప్పుడైతే అన్ని కలర్స్లో ఉంది. చూడండి ఇలా పెట్టేసుకొని టైట్గా పట్టుకోవాలి. ఈ మూల తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా నిదానంగా పట్టుకోవాల్సి ఉంటుంది. పైపింగ్ వేసేటప్పుడు మాత్రం తొందరపడొద్దండి, కొంచెం నిదానంగా వేయండి. అలవాటు ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, కానీ అలవాటు లేని వాళ్ళైతే కొంచెం కష్టంగా ఉంటుంది. మనం ఖర్చు వేసాం కదా, ఖర్చు మీద పైపింగ్ థ్రెడ్ పెట్టేసి కుట్టు కోసం ఖర్చు బట్ట ఉంటుంది కదా లోపల సైడ్, దాని మీద పైపింగ్ థ్రెడ్ పెట్టి ఈ పైన వేసిన పైపింగ్ క్లాత్ని దాని మీద నుంచి టైట్గా మడుచుకుంటూ ఆ థ్రెడ్ అనేది మన చేతిలో టైట్గా పట్టుకోవాలన్నమాట. పట్టుకొని స్టిచ్చింగ్ వేసుకుంటూ వస్తే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. టైట్గా నీట్గా ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది. ఒక దగ్గర లూజ్గా ఒక దగ్గర టైట్గా వేస్తే దాని పైపింగ్కున్న అందం ఫినిషింగ్ అనేది పోతుందండి, అలా పోకూడదు. ఇక్కడ చివరికి వచ్చేసరికి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు థ్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా నీట్గా ఇలా లోపలికి మర్చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నాకు కొంచెం థ్రెడ్ అనేది కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది, దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. అయిపోయింది. లోపల సైడ్ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా స్టిచ్ అయినా వేయచ్చు. కానీ ఈ బ్లౌజ్కి నేను హెమ్మింగ్ ఏం చేయట్లేదు, లోపల సైడ్ కూడా స్టిచ్ వేస్తున్నాను. ఫినిషింగ్ నీట్గానే ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ ఇలా ఒక సైడ్ నెక్ వేసిన తర్వాత ఇంకొక సైడ్ నెక్ కూడా వేసేస్తున్నాను. చూడండి ఇక్కడైతే పైపింగ్ చేసేంత వరకు నేను వీడియో అయితే కొంచెం స్పీడ్ పెంచానండి. చూడండి ఇక్కడ సేమ్ ఇంతకుముందు దానిలాగానే ఇది కూడా సేమ్ మనం లోపలికి కొద్దిగా మర్చేసుకొని నెక్ దగ్గర పెట్టేసుకొని ఇలా పాదం మందం ఖర్చుతో నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సేమ్ ఇక్కడ నెక్ తిరిగే దగ్గర ఎలాంటి ఫిల్ట్ పెట్టకుండా నీడిల్ కిందకి దింపి తిప్పుకుంటే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకు. ఇలా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి ఇలా నీట్గా టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ కింద ఫోల్డింగ్ చేసాం కదా, దాన్ని ఓపెన్ చేసి దాని లోపల థ్రెడ్ పెట్టాలి. మనం మర్చుకోకుండా వెనక సైడ్కి మర్చాను అనమాట నేను. దాని లోపల థ్రెడ్ పెట్టి మడిచి చేసుకొని రఫ్ ఇచ్చేసి ఇలా సేమ్ టైట్గా పట్టేసుకొని థ్రెడ్ పెట్టేసి ఆ థ్రెడ్ మాత్రమే మనకు పైపింగ్ రావాలి, థ్రెడ్ లెవెల్లోనే రావాలన్నమాట. మనం పైపింగ్ వేసే విధానం అయితే మన చేతుల్లోనే ఉంటుందండి, పట్టుకునే విధానంలోనే మనకు ఫినిషింగ్ నీట్నెస్ అనేది వస్తుంది. మనం లూజ్గా పట్టుకుంటే ఫినిషింగ్ పోతుంది, టైట్గా పట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా నీట్గా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఈ మూల తిరిగే దగ్గర నాకు కొంచెం క్లాత్ అనేది జెయింటింగ్ వచ్చింది, అక్కడనే మందంగా అయింది, కొంచెం టైం ఎక్కువగా తీసుకుంది అనమాట అక్కడ మడపేటందుకు. ఇలా నీట్గా నీడిల్ కిందకి దింపాలి, ఇప్పుడు కూడా దింపి మడుపుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది, ఎలాంటి ఫిల్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ. చూడండి అక్కడ అలా నీట్గా ఇలా కుట్ట అనేది వేసుకుంటూ రావాలి. ఇలా బిగినర్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. థ్రెడ్ పైపింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తే నీట్గా వస్తుంది. మనం పట్టుకోవడానికి ఏ విధంగా పట్టుకోవాలనేది మీకు అర్థమైపోతే ప్రతిసారి ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ లోపల వైపున హెమ్మింగ్ చేసుకునే బదులు ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ. హెమ్మింగ్ అవసరం లేదండి, ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా అయిపోయింది. మన కుక్స్ సైడ్ కూడా అయిపోయింది కదా, మన కుక్స్ సైడ్ అయిపోయింది, కాజా సైడ్ కూడా అయిపోయింది. 2 సైడ్లు నెక్కులు అయితే అయిపోయాయి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలానే పాదం మందం ఖర్చుతో పైపింగ్ కోసం క్లాత్ అయితే జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి సేమ్ మనం బ్యాక్ సైడ్ ఎలా అయితే టక్స్ పెట్టామో ఫ్రంట్ సైడ్ కూడా అలాగే టక్స్ పెట్టేసుకొని కుట్టు వేసేసేయాలి. థ్రెడ్ పెట్టి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే పైపింగ్ అనేది పెద్ద కష్టమేమీ ఉండదు, ఈజీగానే ఉంటుంది.
ఇది ఇంకా మీకు ఫోన్ దగ్గరగా పెట్టి క్లోజ్గా కావాలంటే మాత్రం ఛానల్లో వీడియోలు ఉన్నాయి చూడండి. నేను స్టార్టింగ్లో పెట్టాను ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది. ఇంకా చూడండి ఇక్కడ నేను టైట్గా పట్టేసుకొని ఇలా కొంచెం నిదానంగా పట్టుకోవాలండి. పైపింగ్ వేసేటప్పుడు థ్రెడ్ అనేది ఊడిపోకూడదు. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం ఖర్చుకు పట్టుకుంటాం కదా లోపల వైపున క్లాత్, ఆ క్లాత్ మీద థ్రెడ్ పైపింగ్ పెట్టేసి దాని మీద నుంచి పైపింగ్ క్లాత్ తిప్పుకోవాలన్నమాట. టైట్గా థ్రెడ్ పట్టేసుకొని ఈ క్లాత్ని ముడతలు లేకుండా నీట్గా లూజ్గా రాకుండా తిప్పుకుంటూ వేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందండి. మనకి ఇలాగే మనకి హెమ్మింగ్ చేసిన పైపింగ్ వేసిన మనం కుట్టినప్పుడు టక్స్ పెట్టాం కదా, ఆ టక్స్ అనేది కంపల్సరీ అండి. టక్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది. టక్స్ పెట్టుకోకపోతే మాత్రం అసలు నీట్గా రాదనమాట. ఫినిషింగే పోతుంది. బిగినర్స్కి తెలియదు, టక్స్ పెట్టుకోవాలని తెలియక కూడా అలాగే కుట్టేస్తుంటారు. అలా కాకుండా టక్స్ పెట్టేసుకోండి. చూడండి ఇంకా లోపల వైపున కూడా ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇక్కడ నేను. చూడండి ఇక్కడ ఇలా లోపల వైపున కూడా హెమ్మింగ్ లేకుండా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా నీట్గా. ఇలా మొత్తం ఒక కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రాగా దారాలన్నీ కట్ చేసేసుకొని, ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా మనకి. నేను ప్రిన్సెస్ కట్ కోసం అయితే ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ వేసి పెట్టాను. లైట్గా ఉంది, మీకు ఇక్కడ మార్కింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా దీని కటింగ్ వీడియో అయితే ఛానల్లో ఉంది, చూడండి, చెక్ చేయండి. వీలైతే నేను లింక్ ఇస్తాను కింద. చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకుందాం. మనం కట్ చేసి మళ్ళీ జాయింట్ వేసుకోవాలి కదా. ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకొని మనం ఎక్కడి నుంచి ఎక్కడికి కట్ చేస్తున్నామా ఎక్స్ట్రా క్లాత్ అనేది చూసుకొని ఇలా కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. చూడండి ఇలా ఇంకొక సైడ్ కూడా సేమ్ అంతే. ఇలా ఇలా సన్నటి క్లాత్లకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి ఇక్కడ ఇది కుచ్చుకునే క్లాత్ కాదు కాబట్టి నేను కుట్లు అనేది లోపలికి వెళ్ళకుండా వేసేస్తున్నాను. అదే ఇది కుచ్చుకునే క్లాత్ అయితే ఇన్విజిబుల్గా వేస్తానండి. ప్రిన్సెస్ కట్ కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే కుట్టు వేసామో అలా కట్ చేసుకొని మధ్యలో క్లాత్ 1.5 ఇంచ్ క్లాత్ ఉంది కదా తీసేస్తున్నాను. ఇంకొక సైడ్ కూడా సేమ్. ఇప్పుడు దానిపైన ఇది పెట్టేసుకొని ఇప్పుడు కటింగ్ చేసింది ఉంటుంది కదా, మన ఆమ్ రౌండ్ సైడ్ ఏదైతే ఉంటుందో అది పెట్టేసుకొని ఇలా కొంచెం ఈ క్లాత్ ఉంటుంది కదా ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్, ఆ ముక్కని కొద్దిగా లాగుతూ వేయాలండి. మనకు లేకపోతే తగ్గిపోతుంది అనమాట. లైట్గా లాగాలి, ఏం కాదు, ఫినిషింగ్ బాగానే వస్తుంది. చూడండి అలా లాగడం వల్ల మనకి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది. మీరు లాగకుండా సమానంగా పెట్టి వేసారనుకోండి, పై క్లాత్ లాగకుండా, అప్పుడు కింద హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది. కాబట్టి లైట్గా లాగాలి కొద్దిగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే కట్ చేసేసుకొని వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన ముక్కు ఉంది కదా, ఇక్కడ కట్ చేస్తున్నాను కదా, ఆ ముక్క మనం దీనికి జాయింట్ వేసేటప్పుడు ఆ ముక్కను కొద్దిగా లాగుతూ వేయాలి. ఇది వచ్చేసి నేను కింది సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు వచ్చేసి పై సైడ్ నుంచి వేసాను కదా, ఆమ్ రౌండ్ దగ్గర నుంచి వేసాను. ఇది కింది భాగం నుంచి వేస్తున్నాను. చూడండి పై క్లాత్ నేను లైట్గా లాగుతున్నాను, కనిపిస్తుందా మీకు? కిందిది లాగట్లేదు, పైది. అలా కొద్దిగా లాగడం వల్ల మనకి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఇలా ఇది ఇన్విజిబుల్, ఈ కుట్లు కనిపించకుండా కూడా వేసుకోవచ్చండి. ఇంకొకసారి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది. మామూలు బ్లౌజ్ కంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఈజీగా అయిపోతుంది. మనకు ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. మనకి ఇది అయిపోయింది కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకుందాం మనము, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. చూడండి ఇక్కడ ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ జాయింట్ వేసేసుకుందాము. నేను ఇక్కడ ఒకసారి ఫ్రంట్ పొడవు అయితే చెక్ చేసుకుంటున్నానండి, ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉందని. కానీ నాకు కరెక్ట్గా ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ అయితే వేసేసుకుందాము. ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని మనం పాదమందం ఖర్చుతో రఫ్ ఇచ్చేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. దీనికి వచ్చేసి నెక్ వైపు స్లోప్ కాకుండా షోల్డర్ వైపు స్లోప్ ఇచ్చి ఇంకొక కుట్టు వేస్తున్నాను. చూడండి ఫస్ట్ కుట్టు స్ట్రైట్గా వేసాను, మళ్ళీ వేసిన కుట్టు షోల్డర్ వైపు స్లోప్ ఇచ్చాను. ఈ ఫిష్ కట్కి బాగుంటుందన్నమాట. అలా కుట్టు వేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే వేస్తున్నాను. చూడండి ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్గా వేసేసి మళ్ళీ వేసే కుట్టు షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలి. ఇలా వేసేసుకోవాలి. మనం మామూలు బ్లౌజ్కి అయితే నెక్ వైపు స్లోప్ ఇస్తాం కదా, దీనికి మాత్రం షోల్డర్ వైపు ఇవ్వాలన్నమాట. అయిపోయింది. చూడండి ఇక్కడ
మనం 2 జాయింట్ చేసుకున్నాం కదా, మనకి కింద ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉందా, 2 సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని సైడ్ వైపున ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే తీసేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది, ఏమాత్రం కూడా హెచ్చు తగ్గులు లేకుండా. ఇప్పుడు కింద ఉంది కదా, ఈ చుట్టూ కూడా నేను పైపింగ్ వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను పట్టి ఏమీ వేయట్లేదు, హెమ్మింగ్కి మొత్తం పైపింగే వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా పైపింగ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం పాదం మందం ఖచ్చితంగా వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి, దీనికి టక్స్ ఏమో అవసరం లేదు, స్ట్రైట్గా ఉంది కదా. మనం స్ట్రైట్ క్లాత్ ఉంటే కూడా వేసుకోవచ్చండి పైపింగ్కి. స్ట్రైట్గా ఉన్నదానికి స్ట్రైట్గా క్లాత్ తీసుకున్నా ఏం కాదు, నీట్గానే వస్తుంది. కానీ ఇది స్ట్రైట్గా ఏం కాదు, మనం ఇందాక క్రాస్దే స్టార్టింగ్లో కుట్టుకుందే మొత్తం బ్లౌజ్కి మొత్తం సరిపోయింది నాకు. చూడండి, ఇలా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. మనం రెడీమేడ్లో కొనుక్కుంటే వచ్చినట్టుగా ఉంటుందన్నమాట, ఇలా పైపింగ్ వేసి స్టిచ్ చేయడం వల్ల. చూడండి, ఇక్కడ నేను కుట్టిన తర్వాత అక్కడ మిషన్ పైన పెట్టేశాను. అమ్మాయి వచ్చి చూసుకుంది, అసలు మురిసిపోతుందన్నమాట ఇంకా బ్లౌజ్ని చూసి. తొందరగా ఒక పెట్టి పక్క బోనాలకి వేసుకుంటానని చెప్పి వెళ్ళింది. నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎక్కువగా అయితే స్టూడెంట్స్ ఉంటారండి. కొత్తగా న్యూ మోడల్స్ కుట్టించుకోవాలని ఎక్కువగా స్టూడెంట్సే వస్తుంటారు. చూడండి, ఇక్కడ ఇలా ఇది అయిపోయింది. సేమ్ ఇంకొక సైడ్ కూడా అలానే పైపింగ్ వేసేస్తాను. ఇలా సేమ్ మొత్తం చుట్టూ ఇలా పాదమందం ఖచ్చితంగా కుట్టు వేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి థ్రెడ్ పెట్టి తిప్పేసి పైపింగ్ వేసుకోవడమే. చాలా ఈజీ అండి పైపింగ్ వేసుకోవడం. సింపుల్గా ఈజీగా నీట్గా వేసుకోవచ్చు. ఇలా మనం టైట్గా పట్టుకోవడంలోనే ఉంటుంది పైపింగ్ ఫినిషింగ్ అనేది. ఇలా నీట్గా వేసేసుకోవాలి మొత్తం. ఇది కూడా ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసుకొని లోపల వైపుని ఇంకొక స్టిచ్ వేస్తే అయిపోయింది. సేమ్ ఇంకొక సైడ్ ఉంది కదా మనకి వెనుక భాగంలో, బ్యాక్ ఓపెన్ కాబట్టి 2 భాగాలుగా ఉంటుంది కదా. చూడండి, ఇలా సేమ్ పాదమందం ఖచ్చితంగా కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవడమే. నాకు కరెక్ట్గా సరిపోయింది. తీసుకున్న పైపింగ్ క్లాత్ వచ్చేసి తక్కువగా పడలేదు, ఎక్కువగా కాలేదన్నమాట. వేస్ట్ ఏమీ అయిపోలేదు, తక్కువేమీ అవ్వలేదు. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న దారం కట్ చేసుకొని ఇలా లోపలికి మర్చేసుకొని కుట్టు వేసుకుంటున్నాను. ఎందుకంటే అది కాజపట్టి కదా, ఫినిషింగ్ బాగుండాలి కదా, అందుకని లోపలికి మర్చేసుకోవాలి. ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టుకొని లోపల వైపున ఇప్పుడు ఇంకొక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా అయిపోయింది. కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే మనకు అయిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ మనం రెడీ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నేనైతే 10 ఇంచెస్ పొడవు హ్యాండ్ తీసుకొని దాంట్లో 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రాగా బుగ్గకు పెట్టుకున్నానండి. ఇది కటింగ్ వీడియో చూడండి. నేను కింద మనకు బార్డర్కి సపరేట్ లైనింగ్ తీసుకున్నాను అనమాట. 2 ఇంచెస్ మొత్తం వచ్చేసి 12 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. 2 ఇంచెస్ వచ్చేసి నెక్ పొడవుకు వచ్చేస్తుంది. 10 ఇంచెస్ వచ్చేసి పొడవు వస్తుంది అనమాట కుట్టిన తర్వాత. చూడండి, ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి కుచ్చు పెట్టుకోవాలనేది ఇలా మార్కింగ్ వేసేసుకొని చూడండి, నేను కుచ్చు పెడుతున్నాను. ఇప్పుడు ఒకటి మీరు స్క్రూ డ్రైవర్ తీసుకొని, మిషన్ వెనుక వచ్చినవి ఉంటాయి కదా, అది తీసుకొని దాని హెల్ప్తో ఇలా పాదం కిందికి ఇలా కుచ్చు పెట్టుకుంటూ చిన్నగా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకున్నాం అనేది చూసుకొని ఇలా కుచ్చు పెట్టుకుంటూ ఒక్కొక్క స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు పై వైపున ఒక సైడ్ పెట్టాం కదా, కింది వైపున దానికి ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి, మనకు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున ఉంటుంది కదా, ఆ కింది వైపున ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవడం వల్ల మనకు బుట్ట అనేది మంచిగా లేసినట్టుగా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా మనం పైన ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలని మార్కింగ్ వేసుకున్నాము, కింద అలాగే వేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు మొత్తం హ్యాండ్ అయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇలా పెట్టేసుకొని నేను ఆల్రెడీ బార్డర్కి లైనింగ్ అన్లోడింగ్ చేసి పెట్టుకున్నానండి. ఈ బార్డర్కి సిల్వర్ బార్డర్ ఇలా వర్క్ వచ్చేసింది. ఆ బార్డర్ని దీనిపైన పెట్టేసి జాయింట్ చేసుకోవడం మనం ఇలా నీట్గా. నేను ఇంకా బార్డర్కి పైపింగ్ ఏమీ వేయలేదు, ఎందుకంటే మనకు సిల్వర్ కలర్లోనే మంచి డిజైన్ అనేది వచ్చిందనమాట. పైనుంచి లోడింగ్ స్టిచ్ ఒకటి వేసేసుకుందాం.
ఆ బార్డర్ వచ్చేసి 2.5 ఇంచు పావుతక్కువ 3 ఇంచుల వరకు ఉంటుందండి. ఇంకా మిగిలిన మనకు 10 ఇంచులలో పావుతక్కువ 3 ఇంచుల బార్డర్ తీసేస్తే మిగిలిన క్లాత్ వచ్చేసి మనకు హ్యాండ్‌కి పెట్టేసుకున్నాము. 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా బుట్ట కోసం. ఇలా కటింగ్ వీడియో చూడండి ఉంది. ఇలా పెట్టేసుకొని హ్యాండ్ కింద ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉంటే ఇలా నీట్‌గా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇలా వస్తుందండి, బాగుంటుందన్నమాట. ట్రెండింగ్లో ఉంది కదా ఈ హ్యాండ్ వచ్చేసి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే మార్కింగ్ వేసి పెట్టుకున్నాం కదా, కుచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలని. అలా నీట్గా కుచ్చులన్నీ సమానంగా పెట్టుకోవాలండి. ఇంకొకటి కుచ్చు పెట్టేటప్పుడు పై వైపు కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ పంపిస్తూ హెచ్చు తగ్గులుగా మాత్రం పెట్టకూడదు. నీట్గా పెట్టుకుంటూ వస్తేనే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలా కుచ్చు తిప్పుతున్నప్పుడు ఒక క్లాత్ పైకి ఒక క్లాత్ కిందకి అన్నట్టు పెడుతుంటారు. అలా పెట్టడం వల్ల అసలు ఫినిషింగ్ బాగుండదు, నీట్గా ఉండదు అనమాట. మనం సమానంగా పెట్టుకోవాలి కుచ్చులన్నీ. అలా సమానంగా పెట్టుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి, ఇంకొక సైడ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి కూడా ఇంకొక బార్డర్ అనేది అటాచ్ చేస్తున్నాను. చూడండి, దీని బార్డర్ కూడా సేమ్. నేను ఇవి లైనింగ్ జాయింటింగ్ అనేది ముందే చేసి పెట్టుకున్నానండి. అది చూపించలేదు, వీడియో ఎక్కువ లెంతీగా అయిపోతుందని చెప్పేసి. ఇలా ఒక కుట్టు వేసుకొని పైనుంచి లోడింగ్ స్టిచ్ వేసుకోవాలి. కింద బాబిన్ థ్రెడ్ అయిపోయిందండి. మనకు చివరికి వచ్చినప్పుడే థ్రెడ్ అయిపోతుంది. ఇంకా నాకు లోపల కూడా సేమ్ కలరే ఉండడం వల్ల నాకు లైనింగ్ కలర్ ఉంది లోపల వైపున, ఇంకా పెట్టేసుకుంటున్నాను దాన్నే. ఇలా నీట్గా పెట్టేసి బ్లౌజ్ చివరిలో ఉందనగా థ్రెడ్ అయిపోతుంది అనమాట. మీకు కూడా అంతేనా? ఒక కుట్టు 2 కుట్లు ఉన్నప్పుడు థ్రెడ్ అయిపోతుందండి ఏందో మరి. చూడండి, ఇది కూడా బార్డర్ అనేది జాయింట్ వేసేసుకొని పైన ఒక జాయింట్ స్టిచ్ ఒకటి, పైన లోడింగ్ స్టిచ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా నీట్గా వేసేసుకొని పై వైపుని ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం పై వైపు నుంచి కూడా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఇంకా ఈ హ్యాండ్స్ అనేది సేమ్ సమానంగా ఉందా లేదా కింది వైపున చెక్ చేసుకొని మనం హ్యాండ్కి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది మనము. చూడండి, ఇక్కడ ఇలా మనకు 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా. హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ కుట్లు వేస్తే మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఇక్కడ ఒక స్టిచ్ ఒక కుచ్చు ఉండాలండి, కొంచెం లూజ్గా ఉంది, అందుకని ఇంకొక కుచ్చు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవాలి మనం ఎక్కడైనా ఏదైనా తేడా చేసామని 1-2 సార్లు చూసుకొని. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర ఏమైనా కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా తీసేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్కు మిడిల్లో మధ్యలో మార్కింగ్ ఇలా పెట్టేసుకొని మనం టక్స్ పెట్టుకొని ఉంటాం కదా, ఆ మిడిల్ ఇలా షోల్డర్కి ఎదురుగా ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ పై క్లాత్ లాగకూడదు, కింది క్లాత్ లాగకూడదు, 2 సమానంగా పెట్టుకొని పాదం కిందికి జరుపుతూ కుట్టు అయితే వేసుకుంటూ రావాలి ఇలా. ఇప్పుడు ఇంకొక సైడ్ సేమ్ అదే మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఇంకొక సైడ్ కూడా మనం ఖర్చు ఎంత పట్టుకుంటాం అనేది మనం ముందే పెట్టుకుంటాం కదా, సేమ్ పట్టుకోవాలి ఖర్చు అనేది. అటువైపు ఇటువైపు సమానం ఖర్చుగా పట్టుకొని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఒక స్టిచ్ అయిపోయింది కదా. చాలామంది వెంబడే ఇంకొక స్టిచ్ వేస్తారు, కానీ నేను ఒకసారి 2 సమానంగా పట్టుకొని చెక్ చేస్తాను. మనకు కింద ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉంటే ఈ కుట్లో కవర్ చేసుకోవచ్చు, ఏం తేడా రాదు, బ్లౌజ్ సూపర్గా కుదురుతుంది. మనకు ప్లస్ గుర్తు కూడా వస్తుందన్నమాట. నాకు బ్యాక్ సైడ్ కొద్దిగా ఒక గీత అంతా ఎక్స్ట్రా ఉంది, అది ఈ కుట్లలో కవర్ చేస్తాను అన్నమాట. ఈ డబుల్ స్టిచ్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఒక వేసిన కుట్టు కంటే ఒక కుట్టు లోపలికి వేసేసుకుంటే మనకు ఆ హెచ్చు తగ్గు రాదు, మనకు మంచి ఫినిషింగ్ వస్తుంది, ప్లస్ గుర్తు వచ్చేస్తుంది అనమాట ఆమ్ రౌండ్ దగ్గర. చూడండి, ఇవి చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకొని కుడితే బ్లౌజ్ కుట్టడంలో పర్ఫెక్ట్ అవుతారు. చూడండి, ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్ కుట్టు అయితే చివరికి ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. టైట్ కుట్టే ఫస్ట్ అయితే ఏం వేయట్లేదండి, చివరి కుట్టు ఫస్ట్ వేసేసుకొని ఇంకొక హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత టైట్ కుట్లు వేస్తాను. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కింద రఫ్ ఇచ్చేసుకుంటే మనకి కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇంకొక హ్యాండ్ సైడ్ కూడా సేమ్ షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే తీసేసుకొని సేమ్ షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్కి మార్కింగ్ వేసేసుకోవాలి. మిడిల్లో మనం టక్స్ పెట్టే ఉంటాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని
సేమ్ పై క్లాత్ కింది క్లాత్ లాగకుండా పాదం కిందికి నీట్గా జరుపుకుంటూ ఇలా పాదం మందం ఖచ్చితంగా స్టిచ్ వేసేసుకుంటున్నాను. సేమ్ ఇంకొక సైడ్ కూడా అంతే. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఈ సెకండ్ సైడ్ తిప్పినప్పుడు ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళకి అలవాటు లేక. కానీ రాకుండా నీట్గా సర్దుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టు వేసిన తర్వాత మొత్తం హ్యాండ్ ఒకసారి మడిచి బ్యాక్ నుంచి కింది వరకు ఇలా పట్టుకొని చూస్తే ఏమైనా ఒక గీతాలు వచ్చి తగులుగా ఉంటే మళ్ళీ వేసే కుట్టులో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి నాకు ఫ్రంట్ సైడు సేమ్ ఇంతకు ముందులాగానే ఒక లైన్, ఆ లైన్ కుట్టు అనేది ఇక్కడ లోపలికి వేసేసుకున్నాను అనుకోండి, నాకు ప్లేస్ గుర్తు వస్తుంది, నీట్గా ఉంటుంది. చూడండి వీడియో తీద్దామని పెట్టుకుంటే ఎవరో ఒకరు వస్తుంటారు. ఇలా ప్రతిది లేచినప్పుడల్లా కట్ చేసి ఇంకా ఇక్కడ కట్ చేయలేదు, ఇలా ఉంటుందన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ నేను అటు వెళ్ళి ఏదో ఇస్తుంటే కెమెరా కదిలింది. ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వచ్చి ఇంకో స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక బ్లౌజ్ కుట్టడానికి కూర్చుంటే మనం లేవ్వకుండా కుడితే ఒక 40-45 మినిట్స్లో కుట్టొచ్చండి లైనింగ్ బ్లౌజ్. కానీ పద్దాకాలు వేస్తూ ఉంటే గంట అయినా కాదనమాట. చూడండి ఇప్పుడు ఇది కూడా చివరికి సేమ్ లాస్ట్కి ఒక కుట్టు వేసేసుకొని తర్వాత టైట్ కుట్టు వేస్తాను. ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఇలా ఆమ్ రౌండ్ దగ్గర ఇలా రెండు సమానంగా పట్టేసుకుంటే మనకు ప్లేస్ గుర్తు వచ్చేస్తుంది. కింద హెచ్చు తగ్గులు కూడా ఏమి రావండి. ఒక గీత ఎక్స్ట్రాగా వచ్చింది నాకు బ్యాక్ సైడ్, నేను దాన్ని కుట్లల్లో కవర్ చేశాను. ఈ చిన్న చిన్న ట్రిక్స్ అండి. మాత్రం దానికి ఒక గీత మనం లైన్ కవర్ చేసినంత మాత్రాన బ్లౌజ్ ఏమి పాడైపోదు, నీట్గానే వస్తుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు టైట్ కుట్టు హ్యాండ్ పెట్టేసుకొని మనకు బ్లౌజ్ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతో టైట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని రఫ్ ఇచ్చేసి మళ్ళీ ఆమ్ రౌండ్ దగ్గర ఎక్కడికుందో అక్కడికి ఇలా మార్చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి చెక్ చేసుకోండి. ఇలా స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఆమ్ రౌండ్ దగ్గరికి. చూడండి నేను కట్ చేసేటప్పుడు వేసిన మార్కింగ్ కనిపిస్తుంది కదా మీకు, టైట్ కుట్టు సేమ్ అక్కడికే వచ్చేసిందండి. చూడండి దానిపైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి కింద రఫ్ ఇచ్చేసాను. కటింగ్లో అంత పర్ఫెక్షన్గా చేసామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు రిస్క్ అనిపించదు. కటింగ్ చేసేటప్పుడు తేడాగా చేస్తే కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులుగా వచ్చేసి రిస్క్ అవుతుందన్నమాట. బ్లౌజ్ కుట్టాలంటే విరక్తి వస్తుంది. మనం కటింగ్ కరెక్ట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. చూడండి మనం టైట్ కుట్టు వేసాం కదా, దాని పక్కనే ఇంకా ఒక 3 కుట్లు అయితే ఉండాలండి. లాస్ట్ చివరి కుట్టు కాకుండా ఇవి 3 కుట్లు ఉండాలన్నమాట. సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇప్పుడు ఒక హ్యాండ్కి వేసాం కదా, అదే హ్యాండ్ సైజుకి పెట్టేసుకొని లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని సేమ్ అయితే ఈ బ్లౌజుకి అక్కడక్కడ పూసలు ఉన్నాయండి పెద్దవి, ఇంకా అవి కుట్ల కిందకి వస్తాయేమని చెప్పేసి తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి రఫ్ ఇచ్చేసేసుకొని ఇలా ఇక్కడ కూడా చంక టైట్ కుట్టు ఎక్కడికుందో ఒకసారి చెక్ చేసుకుంటే మనం అక్కడ టక్స్ పెట్టాం, మీకు తెలుస్తుంది కదా, టక్స్ కనిపిస్తుంది చూడండి, ఆ టక్స్ మీద నుంచే వస్తుంది కుట్టు. అంత పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి కింది వైపున కూడా సేమ్ మనకి ఇక్కడ మార్కింగ్ లేదు కదా, ఇది ఉక్స్ సైడ్ ఉందా కాజా సైడ్ ఉంది చూసుకొని కుట్టు వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా రప్పిచ్చేసి దీని పక్కన ఇంకొక 2 కుట్లు వేస్తే మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది ఫుల్గా రెడీ అయిపోయిన తర్వాత షార్ట్ పెట్టాను చూడండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఏమైనా మీకు కావాలి కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు అంటే పెట్టండి, వీలున్నప్పుడల్లా సబ్స్క్రైబర్ అడిగినవి పెడుతూ ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే ఇవ్వండి. చూడండి చివరికి వచ్చేసరికి మళ్ళీ దారం అయిపోయింది. ఇంకా ఒక్క కుట్టుకే కదా చూస్తున్నాను నేను ఇక్కడ కింది వైపున తీసి. ఉందండి దారము, ఇంకా ఒక కుట్టుకు పెట్టేసుకొని వేసేస్తున్నాను. ఇక్కడ ఏంటో మనం బ్లౌజ్ చివరికి వచ్చినప్పుడే ఇలా జరుగుతుంది. ఇంకొక కుట్టు వేస్తే అయిపోతుంది అన్నమాట. మీకు కూడా ఇలానే జరుగుతుందా? చూడండి ఇంకొక కుట్టు వేస్తే మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా ఇచ్చేసామనుకోండి, కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. చూడండి అయిపోయింది, స్టిచ్ వేసుడు అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.